ఎన్నో పంచాయతీ ఎలక్షన్ చూసాం, అసెంబ్లీ ఎలక్షన్ చూసాం. ఎప్పుడు వేస్తాను ఓట్లు అడిగితే వచ్చినప్పుడు వేస్తాను అన్నారు తప్పితే ఎప్పుడు చాలా. కానీ మన కొటార అబ్బాయి చౌదరి గారి ఆధ్వర్యంలో మన తమ్ముడు చాటబార్ ప్రెసిడెంట్ యూత్ లీడర్ రఘు ఆధ్వర్యంలో ఈ రోడ్లు వేసినందుకు మన వార్డు మెంబర్ సుబ్బమ్మ వేరక సుబ్బమ్మ ఆధ్వర్యంలో రోడ్లు వేసినందుకు చాలా 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 సంతోషం. మన గిరి వార్డు మెంబర్ గిరి ఆధ్వర్యంలో ఈ రోడ్లు వేసినందుకు చాలా సంతోషం. మా పెద్దలు వీరంగ భాస్కరరావు గారు, అలాగే మరీదు సోమరాజు గారు, మన యూత్ కోడేలు యూత్ కుర్రోళ్ళందరూ కూడా ఒక చిన్న విన్నపం మీకు చెప్పదలుచుకున్నారు. కాదు అందరూ వెనకాల నుండి పేరుంటే సంబంధించి అంతా శ్మశాన మన చాటపర్లో ఉందన్న, దాన్ని కొద్దిగా డెవలప్ చేయమని అడుగుతున్నారు. అదే విధంగా ఈ రోడ్ను వన్ వే చేయమని కూడా అడుగుతున్నారు. దయచేసి వాటర్ ప్రాబ్లం కూడా ఉందన్నా, అది కొద్దిగా వాటర్ ప్రాబ్లం బాగాలేదు. అన్నీ ఎదురు ట్రాఫిక్ అయిపోయింది ఉందన్న, మొత్తం అయిపోయిందన్న. ఒక్కసారి మా కోడేలి మా ఊరు వెలిసి 150 సంవత్సరాలు అయింది. ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చారు, కానీ ఎవరు వచ్చి చేస్తాము అనేవాళ్ళే కానీ ఇంతవరకు బూడిది పోసిన వాళ్ళు లేరు. మరి అబ్బాయి చౌదరి గారు వచ్చి మొత్తం ఊరంతా, ఒక రోడ్డు కాదు ఊరంతా కూడా పబ్బులు రోడ్లు వేశారు. వాళ్ళ పేరు సరాలు చెప్పుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు చక్కటి కార్యక్రమం మన కోడేలు 1వ వార్డు పరిధిలో ఉన్నటువంటి ఈ రోడ్డు ఆ రోజు మేము ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అందరూ కూడా అడగటం జరిగింది. ఎన్నికల సమయంలో కూడా పెద్దలందరూ కూడా మాకు చెప్పడం జరిగింది. సోమరాజు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను వస్తుంటే దారిలో కూడా ఆపి ఆ రోజు ఇష్యూ నా దృష్టికి తీసుకురావటం జరిగింది. అదేవిధంగా దీని గురించి తర్వాత మా సర్పంచ్ గారు, మా ఎంపీటీసీలు, అదేవిధంగా వార్డు సభ్యులు అందరూ కూడా ఈ రోడ్డు యొక్క అవసరాన్ని అందరూ కూడా తెలియజేయటం జరిగింది. తప్పకుండా దీన్ని చేస్తానని చెప్పాం. దాదాపుగా 6.5 కిలోమీటర్లు చాటబర్లో పూర్తి చేసినప్పుడు చాటబర్లో చేసాం కానీ మొక్క మిగిలిపోయింది అని చెప్పి మా నాయకులందరూ కూడా ఆ రోజు చెప్పడం జరిగింది రివ్యూ మీటింగ్. తప్పకుండా దీన్ని చేద్దాం అనుకున్నాం. కొంచెం ఆలస్యమైంది తల్లి, ఎందుకంటే 1-2 కాదు చాటపూర్ మొత్తంలో దగ్గరగా ఇది కలుపుకుంటే 7 కిలోమీటర్ల పైచిలక రోడ్డు వేయాల్సి వచ్చింది. అంత ఎక్కువ మొత్తంలో ఉండడంతో ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తూ కొంచెం ఆలస్యమైంది. కానీ ఇప్పటికైనా ఈ రోడ్డు పూర్తయినందుకు ఈ రోడ్డు చేయటానికి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున మరొకసారి నా నమస్కారాలు తెలుపుతూ ఉన్నా. ఇంకా ఏదైతే మీరు సమస్యలు చెప్తూ ఉన్నారో మా దృష్టిలో కూడా ఉన్నాయి. శ్మశాన వాటికి ఇబ్బంది కానీ, అదేవిధంగా వాటర్ ఇది చివరికి ఉండటంతో అక్కడి నుంచి వస్తున్నటువంటి వాటర్ ఇక్కడ అందట్లేదు అని మొన్న మేము రివ్యూ చేసినప్పుడు కూడా మా వార్డు సభ్యులు కానీ మా ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ కన్వీనర్లు అందరూ కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఇక్కడ ఒక బోర్ వేస్తే కానీ ఆ సమస్య పరిష్కారం అవ్వదు అని అనుకుంటూ ఉన్నాం. ఒకసారి వాళ్ళ ఫండ్స్ చెక్ చేయించి బోర్ మీరు ఎవరన్నా వేస్తాను అంటే వెంటనే శాంక్షన్ ఇప్పించేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఉన్నారు. బోర్ పడుతుంది కదా ఈ లొకేషన్లో, బోర్ ఉంది, అది పూడైపోయింది. బోర్ కొత్తది వేస్తే సరిపోతుంది కదా. సరే 2 డిపార్ట్మెంట్లతో మాట్లాడి దాన్ని మళ్ళీ ఏంటి అనేది మళ్ళీ మీకు నాయకులకు మళ్ళీ నేను చెప్తాను. కొంచెం మన్నించాలి. నన్ను ఈరోజు రాత్రి 9:30 వరకు నాకు ఏ మీటింగ్ పొద్దున్నే లేదు. 9:30కి సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ చేసి అర్జెంటుగా మీటింగ్ ఉంది, మీరు విజయవాడ రావాలి అంటే 5:30కి లేకపోతే అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. చాలా అర్జెంట్ ఎమర్జెన్సీ మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళి మధ్యలో మీటింగ్ పూర్తి అవ్వకుండానే మధ్యలో లేచి వచ్చాను ఇక్కడికి రావాలని. కానీ కొంచెం ఆలస్యమైంది. అందరూ కూడా మరణించాలని, తప్పకుండా మీ అందరి ఆశీస్సులు కూడా మాకు ఎప్పుడు ఉండాలని, ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మీరందరూ కూడా ఆలోచించండి. గతంలో మాయమాటలు చెప్తూ ఉండేవాళ్ళు, అది రోడ్ల విషయంలో అయినా లేకపోతే డ్వాక్రా రుణమాఫీ చేస్తారని చెప్పేవాళ్ళు, అదేవిధంగా ప్రతి ఇంటికి 3 గ్యాస్ బండ్లు ఇస్తారనేవాళ్ళు, 3 సెంట్ల స్థలం ఇస్తానన్నారు. ఇవన్నీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి వాగ్దానాలు. ఏ ఒక్క వాగ్దానము నెరవేర్చినటువంటి గత ప్రభుత్వం ఈరోజు ఇచ్చిన ప్రతి మాటను ఒక్కొక్కటి చేసుకుంటూ
4 సంవత్సరాలు 10 నెలలు అనుకుంటారు మీరు, కానీ 2 సంవత్సరాలు 2 నెలలు కరోనాలో పోయినప్పటికీ కూడా ఈరోజు మన చేటపరి గ్రామాన్ని అన్ని రకాలుగా మనం ముందుకు తీసుకువెళ్ళటం జరిగింది. ఈరోజు మీరే చెప్పండి తల్లి, డ్వాక్రా రుణమాఫీ వస్తుందా? వచ్చిన వాళ్ళ చేతులు ఎత్తండి తల్లి, వస్తుందమ్మా? అమ్మఒడి వచ్చేవాళ్ళు ఉన్నారా? అమ్మఒడి కూడా వస్తుందా తల్లి? వస్తుందా? చేయూత అక్కడ జగనన్న బటన్ నొక్కుతూ ఉన్నాడు. అక్కడ జగనన్న బటన్ నొక్కగానే మీకు టిక్ 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 మన సెల్లో మెసేజ్, బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు. అవునా కాదా తల్లి? జగనన్న మరి 125 సార్లు పైచిలుకగా బటన్ నొక్కడం జరిగింది. మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలమ్మా? దేని మీద నొక్కాలి? దేని మీద నొక్కాలి? చెయ్యి అందరూ పైకెత్తండి తల్లి, అందరూ పైకెత్తండి. మన గుర్తు ఏంటి? మన గుర్తు ఫ్యాన్ ఎక్కడ ఉండాలి తల్లి? ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? గ్లాస్ ఎట్ట ఇక్కడ లేదు లేదు, ఎందుకు మనం మాట్లాడుకుంటాం? కాబట్టి ఏ ప్రభుత్వం పేదవారి కోసం పనిచేస్తుంది, ఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది మీరు ఆలోచించండి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే, ఒక పక్క రోజు ఇటు చూస్తే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు బీజేపీ, షర్మిలమ్మ గారి కాంగ్రెస్, సిపిఐ సిపిఎం, పక్క రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా కలుపుకునేటట్టు ఉన్నారు ఇలా చూస్తూ ఉంటే. కాబట్టి ఒకే ఒక వ్యక్తి టైప్ ఉంటే ఎందుకు అంతమంది ఏకమవుతున్నారంటే, జగనన్న వెనకమాల మేము జగనన్న అడిగితే మా అక్క చెల్లెమ్మల యొక్క ఆశీస్సులు వెనకమాల నాకున్నాయి అని చెప్పి మన జగనన్న చెప్తూ ఉన్నారు. మీరందరూ కూడా మీ కుటుంబానికి మంచి జరిగితేనే రేపు మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలుపుతూ, చక్కటి కార్యక్రమానికి ఈరోజు నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి మా సర్పంచ్ గారికి కానీ, వార్డు సభ్యులకు కానీ, ఇక్కడ పెద్దలకి కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి నా నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ ఉన్నా. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. మన నియోజకవర్గ ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడినా గౌరవ ముఖ్యమంత్రి గారు అండగా ఉంటూ ఉన్నారు. రాజేష్ అన్న, అదేవిధంగా కొంతమంది మన మాజేపల్లి గ్రామం నుంచి శబరిమల వెళ్ళటం జరిగింది. అక్కడ అనుకోకుండా అక్కడ యాక్సిడెంట్ అవ్వటం, అక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు రాజేష్ అన్నకి కాలు ఇబ్బంది అయింది, ఇంకొకరికి చెయ్యికి ఇబ్బంది అయింది. అప్పుడు వెనువెంటనే 2 ప్రభుత్వాలతో మనం మాట్లాడించడం, అక్కడ వెనువెంటనే వాళ్ళకి వైద్య సదుపాయాలు కల్పించడం, ఆ బస్సు తిరగబడిన కాడ అక్కడి నుంచి అందరినీ కూడా అక్కడ హాస్పిటల్కి పంపించడం అంతా కూడా ప్రభుత్వం ప్రత్యేకించి మేమంతా కూడా చేయటం జరిగింది. ఆ రోజు వాళ్ళకి ఆర్థికంగా కూడా ఆదుకుంటామని చెప్పాం. మొన్న ఒకరికి బాబుకి ఇలాగే అప్పుడు చేతులయ్యి నలిగిపోయి ఇబ్బంది అయితే వాళ్ళకి 3 లక్షల చెక్కు ముఖ్యమంత్రి గారితో మాట్లాడిపించడం జరిగింది. ఈరోజు మా తరగల రాజేష్ అన్న ఇప్పటి నుంచి కూడా మన పార్టీకి ఎంతో ఇష్టడు, మన పార్టీకి అంతా కూడా సేవ చేసేటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి, మంచి యువకుడు, ఉత్సాహంగా ఉండేటువంటి వ్యక్తి. ఆ యాక్సిడెంట్ లో కాలు ఇబ్బంది పడుతూ ఉన్నాడు. తనకి తప్పకుండా 4 లక్షల రూపాయల చెక్కు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. కాబట్టి ఎవరు ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఇబ్బంది పడ్డా కూడా మేము కానీ మన నాయకులు కానీ అండగా ఉంటామని మరొకసారి ఈరోజు మీ అందరికీ కూడా ఉదాహరణగా నిరూపిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మాదేపల్లి పెద్దలందరూ కూడా, ఈరోజు ఇక్కడ ఎంపీటీసీ గారు ఉన్నారు, సర్పంచ్ గారు ఉన్నారు, సచివాలయ కన్వీనర్ గారు ఉన్నారు, అందరూ కూడా కలిసికట్టుగా దీన్ని ఇచ్చే వరకు కూడా వాళ్ళందరూ కూడా కృషి చేశారు. అదేవిధంగా ఈరోజు వాళ్ళ చేతుల్లో ఈరోజు మీ అందరి సమక్షంలో రాజేష్ అన్నకి చెక్కిస్తూ ఉన్నాం. రేగి మండల ప్రజలు దండుగా
ఊరూరలా నాటుకుంటాడు జగనన్న బాటలోన కదిలి వచ్చిండు జనము బాగు కోరిండు అరే తెందులూరి గడ్డ మీద వైసీపీ జెండా మన వైసీపీ జెండా ఎగురుతుంది అబ్బయ్య వైసీపీ జెండా జనము గుండెల నిండా పెదపాటు జనమంతా
ప్రజల నాదుకుంటాడు జగనన్న బాటలోనే కదిలి వచ్చిండు జనము బాగు కోరిండు అరే తెందులూరి గడ్డ మీద వైసీపీ జెండా మన వైసీపీ జెండా ఎగురుతుంది అబ్బయ్య వైసీపీ జెండా జనము గుండెల నిండా పెదపాటు జనమంతా యాత్ర చేసిండ్రు జైత్ర యాత్ర చేసిండ్రు అబ్బయ్య చౌదరితో అడుగులేసిండ్రు అన్నకు అడ్డ నిలిచిండ్రు పెదపాడు జనమంతా ప్రజలే తన బంధువులని నమ్మినవాడు అన్న జన బాంధవుడు తెందులూరి మట్టి మీద ఒట్టు పెట్టిండు జనము బాట పట్టిండు అరే తెందులూరి గడ్డ మీద వైసీపీ జెండా మన వైసీపీ జెండా ఎగురుతుంది అబ్బయ్య వైసీపీ జెండా జనము గుండెల నిండా అరే టైగరల్లే వస్తున్నాడు అబ్బయ్య చౌదరి తెందులూరి అభివృద్ధికి బాటలేసిండు జనము బాగు కోరిండు టైగరల్లే వస్తున్నాడు సింహమల్లె కదిలే కోటారు చౌదరి అబ్బయ్య చౌదరి ఏలూరు ప్రజల కల్లా వెలుగు నింపగా కదిలిట్టు ఆప్తుడై అరే తెందులూరి గడ్డ మీద వైసీపీ జెండా మన వైసీపీ జెండా ఎగురుతుంది అబ్బయ్య వైసీపీ జెండా జనము గుండెల నిండా కోటారు అబ్బయ్య గెలుపు మారుమోగాలే జైత్ర యాత్ర చేయాలే ప్రత్యర్థుల గుండెల్లో దడలు పుట్టాలే దద్దరిల్లిపోవాలే ప్రత్యర్థుల గుండెల్లో దడలు పుట్టాలే దద్దరిల్లిపోవాలే యాను గుర్తు మీద మనము ఓటు వేయాలే అన్నకు మద్దతియాలే అరే తెందులూరి గడ్డ మీద వైసీపీ జెండా మన వైసీపీ జెండా ఎగురుతుంది అబ్బయ్య వైసీపీ జెండా జనము గుండెల నిండా దెందులూరి గడ్డ మీద వైసీపీ జెండా మన వైసీపీ జెండా ఎగురుతుంది జగనన్న వైసీపీ జెండా జనము గుండెల నిండా దెందులూరి గడ్డ మీద అబ్బయ్య జెండా మన వైసీపీ జెండా ఎగురుతుంది ఫ్యాను గుర్తు అబ్బయ్య జెండా జనము గుండెల నిండా పెదవేగి మండల ప్రజలు దండుగా తిండ్రు దండోర వేసిండ్రు రాజన్న ఆశయాలు అందుకున్నారు అబ్బయ్య బాట పట్టిండ్రు పెదవేగి ప్రజలంతా అబ్బయ్య చౌదరి మన కంటగుంటాడు ప్రజల నాదుకుంటాడు జగనన్న బాటలోనే కదిలి వచ్చిండు జనము బాగు కోరిండు అరే తెందులూరి గడ్డ మీద వైసీపీ జెండా మన వైసీపీ జెండా ముఖ్యంగా ఉపకారికి ఆ రోజుల్లోనే 20 లక్షల రూపాయలు పిచ్చి కట్టడం జరిగింది. అదే మళ్ళీ ఇలాగే మన గ్రామంలో 1,25 లక్షల రూపాయలకి ఇచ్చి అభివృద్ధి చేసిన ఘనత ఇక్కడ మేము చేసినా కానీ ఈ గ్రామంలో అభివృద్ధి మేము చేసినా కానీ మా వెనక అబ్బాయి చౌదరి అనే ప్రజాప్రతినిధి ఒక విద్యావంతుడైన ప్రజాప్రతినిధి ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తి ఉన్నారు కాబట్టి మేము చేయగలిగాం. అది మా ఘనత కాదు తీసుకోబెట్టుకుని మీ అమూల్యమైన ఓట్లు రేపు జరగబోయే ఎన్నికలలో వన్ సైడ్ గా అందరూ కూడా ఆయనకి ఓట్లు వేసి ఒక విద్యావంతులు వస్తే ఎలా ఉంటుందో అని గ్రామాలే ఆయనకి మద్దతు ఇచ్చి గెలిపించవలసిందిగా ఈ సభ అవుతుందా మీ అందరినీ కోరుకుంటూ Yeah.
వస్తున్నాయా? వీడికి వస్తున్నాయి అక్క చెల్లమ్మలకు. ఏమా ఎమ్మెల్యే గారికి కూడా తెలియట్లేదు, ఎంపీపీ తెలియదు, పక్కన వస్తే పక్కింట్లో తెలియదు. కొంతమంది అయితే భర్తలకు కూడా చెప్పట్లా, ఆ డబ్బులు తీసుకుని ట్యాక్స్ కట్టేదని బయట చెప్పట్లా. ఎవరు చెప్పాలి? జై జగన్, జై జగన్, వద్దులాలి అబ్బాయి నాయకత్వం. చాలా కాదు, ప్రభాస్ రాజుని మేము అందరం ముద్దుగా పిలుస్తాం. ప్రభాస్ రాజు గారికి, జడ్పీటీసీ మండల కొండలరావు గారికి, పొట్టి కార్పొరేషన్ చైర్మన్ సంజయ్ కుమార్ గారికి, జిల్లా అసిస్టెంట్ అధ్యక్షుడు, ఇళ్ళ లేని ప్రతి మహిళకు, నిరుపేద ప్రజలకు, ప్రతి ఒక్క మహిళకు కూడా ఇళ్ల స్థలం ఇస్తాడు. ఇచ్చాడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇగో మీ అందరి చేతుల్లో పట్టాలు కనిపిస్తూ ఉన్నాయి. అది ఒక్క పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయ్యి, ఇదివరకు లాగా ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్లు లేకపోతే అక్కడ నాటకా వార్తించిన బీఫామ్ పట్టాలో కాదు, ఈ రిజిస్టర్ పట్టాలు అవి మీరు మీ పిల్లలకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీ అవసరాల నిమిత్తం మీకు ఏమైనా ఉంటే బ్యాంక్ లోన్ అయినా పెట్టుకోవచ్చు. మీ అవసరాల నిమిత్తం మీరేమైనా అమ్ముకోవాలంటే అమ్ముకోమని కాదు, అవసరమైతే అమ్ముకునే పరిస్థితుల్లో కూడా అమ్ముకోవచ్చు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మన అందరికీ చెప్పినవన్నీ చేసగా లేదమ్మా. అమ్మఒడి కావాలంటే ఏం చేయాలి మనం? అమ్మఒడి కావాలంటే ఏం చేయాలి? చెయ్యూత కావాలంటే ఏం చేయాలి? ఇలా ఆడవాళ్ళు సుభిక్షంగా మీ ఇంట్లో ఉంటాయి, మనశ్శాంతిగా కొలే కావాలంటే ఎవరికి ఓటేయాలి మీరు? లేదు పొరపాటున ఇప్పుడు ఎలక్షన్ ముందు అందరూ వస్తారు, ఇది ఇస్తాం అది ఇస్తాం, ఇప్పుడు సొల్లు కబుర్లు చెప్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత పొరపాటున అటువైపు చూసేవాళ్ళకి ఏమవుతుంది? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్ చుట్టూ సెటిల్మెంట్లు, వెళ్ళి అక్కడెక్కడో కూర్చోవాలి, ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి మనం అందరం కూడా. ఆ పరిస్థితి ఇప్పుడు ఉందమ్మా. ఒక్క కేసులో పెట్టిన అబ్బాయి చోదరి పెట్టించిన మేము. మరి ఏంటి, మొన్న చివర మా సంజయ్ కుమార్ ఊర్లో వచ్చి ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఆ పక్కన మొత్తం ఇచ్చేస్తానని చెప్తా ఉన్నారు. చంద్రబాబు ప్రభాకర్ గారు అందరూ నమ్ముతారు అనమాట. మొన్నటి వరకు ఏమన్నాడు తల్లి అతను? 2019 ముందు వరకు ఏమన్నాడు? నా మీద ఎవరు పోటీ? నాకు అబ్బాయి చౌదరి పోటీయే కాదు, ఎవరు కావాలన్నాడు? పవన్ కళ్యాణ్ వచ్చి కొట్టేస్తాను, జగన్మోహన్ రెడ్డి వచ్చి కొట్టేస్తా అన్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి తల్లి, మనకు ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు తల్లి? జగన్ అన్న. మన గుర్తేంటి తల్లి? మన జెండా ఏంటి తల్లి? వైసీపీ జెండా. ఇక్కడ మన ఎమ్మెల్యే ఎవరు తల్లి? మరి అక్కడ ఎవరున్నారమ్మా? ఎవరు లేరు. 4-5 కొట్టుకుంటున్నారు, నాకు టికెట్ కావాలని చెప్పి. వాళ్ళు ఈ 4 ఒక పార్టీలో వదిలేసి మళ్ళీ జనసేన, బీజేపీ, ఆ పార్టీ ఈ పార్టీ అందరూ కలుపుకొని వస్తూ ఉన్నారు. అందరూ ఉందా? నాకు కూడా నేర్చి వచ్చింది తల్లి. ఎప్పుడు రావాలి, మరణించాలి. పొద్దున్నే ముఖ్యమంత్రి గారు మన ఇళ్ల స్థలాల నిమిత్తం అక్కడికి రమ్మంటే, అన్న కొంచెం వెనక జరగండి, కొంచెం మా అమ్మాయిలు నన్ను చూడండి, నన్ను చూడకుండా ఎట్టు కొట్టేస్తారు రేపు, కొంచెం ఇటు జరగమ్మా, ఇటు జరగండి, కనపడుతున్నానా? నువ్వు కూడా ఇంటారా? అందరినీ కూడా ఈరోజు కలవటం, ఇంత చక్కటి కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి అవటం. ముఖ్యంగా మొండికోడు గ్రామం చిన్న గ్రామం అయినప్పటికీ కూడా ఎంతో చక్కగా ప్రేమ ఆప్యాయతలతో మా కుటుంబానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్నటువంటి మొండికోడు గ్రామ ప్రజలందరికీ కూడా ముందుగా పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాను. అదేవిధంగా స్టేజ్ అలంకరించిన పెద్దలు, మీ అందరి నాయకులు, మన ఏలూరు మండల ఎంపీపీ గారు పెద్దలు శ్రీనివాసరాజన్న గారికి, అదేవిధంగా పెద్దలు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు గడ్డా ప్రసాద్ అన్న గారికి, అదేవిధంగా పెద్దలు
ఓటీ కార్పొరేషన్ చైర్మన్ సంజీవన్న గారికి, అదేవిధంగా పెద్దలు మన జెడ్పీటీసీ మండల సరస్వతి కొండలరావు గారికి, అదేవిధంగా పెద్దలు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు తేరా ఆనందన్న గారికి, అదేవిధంగా మా ముందుగా మొండిగూడు గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, అదేవిధంగా శ్రీపరు సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, గుడివేకర్ సర్పంచ్ ఎంపీటీసీ గారికి, పైడి చింతపాడి సర్పంచ్ ఎంపీటీసీ గారికి, చాటపర్రు సర్పంచ్ ఎంపీటీసీ గారికి, పాలగూడెం సర్పంచ్ ఎంపీటీసీ గారికి, కుక్కరాయి లెక్క సర్పంచ్ ఎంపీటీసీ గారికి, అందరికీ కూడా స్టేజ్ను అలంకరించిన అధికారులందరికీ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుతున్నా. జాలిపూడి, చాటపర్రు, కుక్కరాయి లెక్క, యాగనమల్లి, కలకూరు, కాట్లంపూడి చెప్పారు. అన్ని గ్రామాలు ఎవరో అనుకోవద్దు, ఇక్కడ కనపట్లేదు అందరూ. కాబట్టి ఇది ఎంతో చక్కటైన రోజు ఈరోజు. ఎందుకంటే ఈ మీటింగ్ జరిగితే కానీ నిన్న జగనన్న బట్టలు నొక్కాడు, బట్టలు 18,000 బట్టలు నొక్కాడా లేదా? ఆ బట్టలు నిన్న అన్న నొక్కాడు. ఇవాళ మీటింగ్ అయితే బ్యాంక్ అకౌంట్ నుంచి మీ అకౌంట్లో డబ్బులు వస్తాయి. కాబట్టి ఒక చక్కటి మీటింగ్ ఈరోజు ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉంది. ఇందాక మన పెద్దలందరూ కూడా మాట్లాడటం జరిగింది. ఏ విధంగా గత ప్రభుత్వాలు మాయమాటలు చెప్పాయి, ఈరోజు ఏ విధంగా గత ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పారు. ఎక్కడో అడగట్లేదు. నేను ఇలా పథకాల గురించి మాకు అంటానే చెప్పాడు. ఈ మొండుకోడి గ్రామంలో ఒక్క శిలాఫలకం అన్నా 10 సంవత్సరాల్లో చేశారా అని అడుగుతున్నా. ఒకటన్నా చేశారా తల్లి? ఒక రాయి పెట్టారా? పోనీ చేశామని చేశారా? ఈరోజు ఇప్పుడే చూస్తూ ఉన్నా లెక్కలు. మీ గ్రామంలో 250 కుటుంబాలు ఉంటే 5 కోట్ల పైచిలుక అభివృద్ధి సంక్షేమం ఈ ఒక్క మొండిగూడి గ్రామంలో అందించినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు. 5 కోట్లు ఈరోజు పేరుతో సహా చెప్పగలం. ఈ 5 కోట్లు దేనికి ఖర్చు పెట్టాము ఏంటి అని. దాదాపుగా 2,56,00,000 ఉంది. ఇంకా మొన్నిచ్చిన పథకాలు దీంట్లో లేవు. అంటే 3 కోట్ల రూపాయలు పైచిలుక బటన్ నొక్కి జగనన్న మీ ఖాతాల్లో డబ్బులు వేయడం జరిగింది. ఎందుకంటే అదేవిధంగా అభివృద్ధి విషయంలో కూడా చూస్తే ఈరోజు ఈ ఒక్క గ్రామంలో సీసీ రోడ్లకి దాదాపుగా 55 లక్షల రూపాయలు. మీరందరికీ ఇళ్ల స్థలాలు 110 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి 70 లక్షలు పెట్టి దాన్ని మేలువా చేయించే కార్యక్రమం. ఆ సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ చుట్టూ గోడ కట్టించేటువంటి కార్యక్రమం. అదేవిధంగా అక్కడ మన కాలనీలో కూడా సీసీ రోడ్డు వేయించేటువంటి కార్యక్రమం. బడి యొక్క రూపురేఖలు మార్చడం. వస్తూ ఉంటే చక్కటి అంగన్వాడి, చిన్నపిల్లలు చదువుకోవాలని చెప్పి ఇవన్నీ కూడా మన ప్రభుత్వంలో చేసినాయి తల్లి. ఇవన్నీ కూడా చేశాం. 5 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఈ గ్రామానికి 5 కోట్ల రూపాయలు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలో, గుడ్డి సున్నా అందించినటువంటి గత ప్రభుత్వాలు కావాలో మీరు ఆలోచించుకోండి. ఒకే ఒకటి ఇచ్చారంటున్నారు. చివరిలో పసుపు కుంకుమ 10,000 కొంతమందికి. అది తప్ప ఏ పథకం ఇచ్చిన పాపాలు పోలేదు, ఏది చెప్పిన మాట చేసిన పాపాలు పోలేదు. సో మీరే ఆలోచించాలి. నాకు రాజుగారు అయితే 70% అన్నారు. ఈరోజు 5 కోట్లు ఇచ్చిన వాళ్ళకి 70% అయితే 0 వచ్చిన వాళ్ళకి 30% ఇస్తారా ఏంటి? ఇస్తామా? మనం ఏం చేయాలి మరి? ఈరోజు ఎన్ని 5 కోట్లు జగన్ ఎన్ని బాటల్లో కడతాలి? చాలా సార్లు 125 పైసలుగా బాటల్లో కడు. మనం ఏం నొక్కాలి? దేని మీద నొక్కాలి? అందరు చేయిపోయి కత్తండి. మన ఎన్నికలు గుర్తు ఫ్యాన్ ఎక్కడ ఉండాలి తల్లి? ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? సైకిల్ ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి తల్లి? బయట ఉండాలి. గ్లాస్ ఎట్టాక ఇక్కడ లేదు కదా. మీ అందరూ ఆలోచించండి. ఒక పక్క ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు
జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా మేమున్నాం. జగనన్న ఒక్కడే ఒక పక్క, జగనన్నని ఓడించాలనేటువంటి ఆలోచన. ఈ జగనన్ని ఓడిస్తే తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రతి పేదవారికి అండగా నిలబడుతూ వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఉంటే ఇంకోవైపు ఎవరు నా తల్లి చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ, ఢిల్లీలో ఉన్న మోడీ గారి బీజేపీ, సిపిఐ, సిపిఎం, మన శరీరమ్మను బట్టికెళ్ళి కాంగ్రెస్, ఎన్ని పార్టీలు కలుస్తున్నాయి తల్లి. ఇటేపు ఎవరున్నారు? జగనన్న ఒక్కడే ఉన్నాడు. జగనన్నని అడిగితే నాకు మా అక్క చెల్లెమ్మలు ఉన్నారు, వారి ఆశీర్వాదం ఉంది అంటూ ఉన్నాడు. ఉన్నారా లేదా? ఉన్నారా లేదా తల్లి? ఎప్పుడన్నా మీ జీవితంలో ఈ విధంగా బటన్ నొక్కి ఎవరన్నా ఏదన్నా ప్రభుత్వం డబ్బులు వేసిందా తల్లి? వేసిందా ఎవరన్నా? ఎవరన్నా మీ గ్రామంలో ఈ విధంగా ఇళ్ల స్థలాలు ఇచ్చారా తల్లి? ఇచ్చారా ఎవరన్నా? ఎక్కడ ఇచ్చిన పాప అనుకోలేదు. ఇందాక ఎంపీపీ గారు పెద్దలు మాట్లాడుతూ చెప్పినట్టుగా ఇక్కడ పొలాలు సాగు చేసుకుంటారంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయటం జరిగింది. ఇక్కడ ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది మీ గ్రామం అనే కాదు, పక్కన ఉన్న గుడిబాకలంక, ప్రతి గల్లంక, పైడి చింతపాడు కానీ ఇటు వెళ్ళేటువంటి గ్రామాలు కానీ ఏ గ్రామానికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మీరు ఆలోచించాలి. ఈరోజు చేయూత పథకం ద్వారా కేవలం మన మండలంలో, ఏలూరు మండలంలో 2727 మందికి 18,000 రూపాయలు ఇచ్చేది. ఎంతమందికి? 2727 మందికి 5,11,00,000 రూపాయలకి జగనన్న బటన్ నొక్కడం జరిగింది. 5,11,00,000. మన నియోజకవర్గం మొత్తం చూస్తే 30 కోట్ల రూపాయలు వచ్చేది. దాదాపుగా 15,912 మందికి, అంటే 15,900 మందికి ఈరోజు చేయూత ద్వారా నా అక్క చెల్లెళ్ళందరికీ కూడా నేను అండగా ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి కార్యక్రమం. 18,750 రూపాయలు ఈరోజు 4 విడతలుగా 75,000 వచ్చినాయా లేదా తల్లి? వచ్చినాయా? ఎవరిచ్చారయ్యి? ఎవరిచ్చారయ్యి? మర్చిపోతామా మనం? మర్చిపోతామా? మర్చిపోతే బటన్ ఒకటి ఆగిపోతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. గతంలో చెప్పలా, నేను ఇలాగే మీటింగ్ పెట్టాడు లోకేష్ బాబు ఏదో ఊళ్ళో. ఆడపిల్లలు అందరూ అన్నారు, బాబు నువ్వు చెప్పావు గతంలో కూడా మా డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నావు, బ్యాంకుల్లో బంగారం తెస్తానన్నావు, 3 గ్యాస్ పండ్లు ఇస్తానన్నావు, 3 సెంట్లు స్థలం ఇస్తానన్నావు, అప్పుడు చేయనోడివి ఇవాళ మళ్ళీ వచ్చి చేస్తావు ఏంటి బాబు అంటే, అప్పుడు నేను చేయలేదు, ఈసారి వస్తే చేస్తాం మమ్మల్ని నమ్మండి అని ఇలా పొరుగు దండాలు పెడుతున్నాడు. ఇచ్చిన అవకాశం అప్పుడు చేయలే, ఇప్పుడు మమ్మల్ని క్షమించండి అని చెప్పి దండాలు పెట్టి మళ్ళీ వచ్చి చేస్తానంటున్నాడు. అతను నమ్మాలా? లేకపోతే ఈరోజు బటన్ నొక్కి మీ జీవితాల్లో వెలుగు నింపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాలా తల్లి? ఎవరు నమ్మాలి? మీరు ఆలోచించుకోండి. మీరు 50 రోజుల్లో జరిగేటువంటి ఎన్నికల్లో మీరు ఆ పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళే ముందు రోజు చాలా మంది వస్తారు. ఇక్కడ గతంలో ఈ ఊర్లో ఒక్క శిలాఫలకం వేయించలేనటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వస్తారు. 1000 ఇస్తాను, 2000 ఇస్తానంటారు. కానీ మీరు ఆ గదిలోకి వెళ్ళి బటన్ నొక్కేటప్పుడు ఫ్యాన్ గుర్తు నొక్కకుండా ఏది నొక్కినా కూడా అక్కడ నొప్పుడే ఆగిపోతుంది. ఇక మనకి డబ్బులు రావు. ఈ 18,000 రావాలా మీకు వద్దా? రావాలా వద్దా? రావాలంటే ఎవరు రావాలి? ఎవరు రావాలి? మళ్ళీ మాయ మాటలు చెప్పే చంద్రబాబు కావాలా? వద్దు కదా. వద్దంటే మనం ఏ బటన్ నొక్కుతున్నాం అనేది బాగా ఆలోచించాలి. ఎందుకంటే జగన్ ఇన్ని బటన్లు నొక్కా కూడా జగన్ ఓడిపోతే ఎవ్వరూ బటన్ నొక్కరు. ఊరినే చెప్తారంటే ఇప్పుడు వచ్చి మాయ మాటలు. మరి గతంలో కూడా చెప్పాడు కదా చంద్రబాబు, మరి ఎందుకు చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఆ సీట్లో కూర్చోవాలనేటువంటి ప్రేమ తప్ప చేయాలనే చిత్తశుద్ధి లేదు. ఆయన చిత్తశుద్ధి లేని చంద్రబాబు నాయుడు కావాలో, చిత్తశుద్ధితో మీకోసం పనిచేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలో ఆలోచించండి. 110 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాదు, ఆ ప్రతి స్థలాన్ని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా జగన్ చేపించబోతున్నారు.
ప్రతి స్థలాన్ని కూడా. మీరు ఆలోచించండి, మీకోసం అనిత్యం పనిచేసే జగనన్న అవసరమా లేదా అనేది. మీ కుటుంబానికి మంచి చేశాడా లేదా జగనన్న? చేశాడా లేదా? చేస్తే ఏం చేయాలి? ఏం చేయాలి? ఎవరన్నా వచ్చి మహిమాలో చెప్తే ఏం చేస్తారు? నమ్మవా? ఇదిగో తల్లి రిజిస్ట్రేషన్ పట్టా. ఈ రిజిస్ట్రేషన్ పట్టా చేయించుకోవాలంటే మీరు పొలం కొనుక్కున్నారనుకో, ఎప్పుడన్నా లేకపోతే స్థలం కొనుక్కున్నారనుకో, ఏలూరు వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర నుంచి మీరు ఏలు ముద్రలు ఇచ్చి ఇలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఒక్కొక్క స్థలాన్ని ఇలా రిజిస్టర్ చేసుకోవాలంటే 50,000 ఖర్చు అవుతుంది. 50,000 పైచిలుగా ఖర్చు అవుతుంది. కానీ జగనన్న ఒకటే చెప్పాడు, నేను ఆ 50,000 కూడా నేనే ఖర్చు పెడతాను, మనమే ఇద్దాము, అక్క చెల్లెమ్మలకు ఆ ఇబ్బంది కూడా ఉండకూడదని రిజిస్టర్ చేసిస్తున్నాడు. ఈ రిజిస్టర్ చేసిస్తే మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఈ పట్టా పట్టికలు బ్యాంకుకి వెళ్తే మీకు రుణం ఇస్తారు. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. పిల్లల్ని చదివించుకోవాలంటే ఈ పట్టా తీసుకెళ్లి పెడితే డబ్బులు ఇస్తారు. పిల్లలకు పెళ్లి చేయాలంటే ఈ పట్టా తీసుకెళ్లి రుణం తెచ్చుకోవచ్చు. నిన్న నేను ఒక మీటింగ్కి వెళ్తే ఒక అమ్మ ఈ పట్టా తీసుకుంటూ ఏడుస్తుంది. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు తల్లి అని అడిగా. అన్న నేను ఈ ఏపూరు అప్పటివీడు వచ్చి 26 ఏళ్ళు అయిందన్నా. 26 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని ఈ ఊరు వచ్చాను. అప్పటి నుంచి అద్దెంట్లోనే ఉంటున్నా. మా ఆయన చిన్న కూలి పని చేసుకుంటూ ఉంటాడు. మా పేరు మీద కానీ, మా ఆయన పేరు మీద కానీ, మా తల్లిదండ్రుల పేరు మీద కానీ చిన్న ఆస్తి కూడా లేదన్నా. ఈరోజు నాకు స్థలం ఇచ్చి ఆ స్థలానికి ఇంటి కట్టుకోవడానికి సహాయం చేసి మళ్ళీ నా పేరు మీద ఈ విధంగా రిజిస్ట్రేషన్ పట్టా 50,000 ఖర్చు పెట్టి జగనన్న నాకు చేసిస్తున్నాడంటే ఆయన మేలు నేను ఎలా మర్చిపోతానన్నా అని ఏడుస్తూ ఈ పట్టా తీసుకుంటాడు. ఎందుకంటే ఆ పాప పెళ్లి చేసుకోవాలి. పెళ్లికి వచ్చిన పాపకి పెళ్లి చేయాలంటే ఈ పట్టా ఇచ్చాక అమ్మకి ధైర్యం వచ్చింది. అన్న నేను ధైర్యంగా అవసరమైతే ఈ పట్టాని బ్యాంకులో పెట్టుకుని డబ్బులు తెచ్చి చక్కగా మా పిల్లకి పెళ్లి చేస్తాను, తర్వాత నేను ఈ పట్టా మళ్ళీ విడిపించుకుంటానన్నా అని చెప్పింది. ఇదంతా కూడా ఆలోచించిన జగనన్న ఒకసారి పట్టా ఇస్తే 2 సంవత్సరాల లోపు ఇల్లు అసలు కట్టాలి. కానీ ఇదంతా ఆలోచించి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, ఎప్పుడైనా వాళ్ళు కట్టుకోవచ్చు, ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయని 10 సంవత్సరాలకి మార్చేశాడు. దాన్ని 10 సంవత్సరాల లోపు ఇల్లు స్థలంలో మీకు ఇచ్చిన స్థలంలో 10 సంవత్సరాల లోపు ఇల్లు కట్టుకుంటే చాలుతుంది. దానికోసం కొత్తగా చట్టాన్ని మార్చాడు. అసెంబ్లీలో చట్టాన్ని మార్చి మా అందరి చేత ఆమోద ముద్ర ఇచ్చారు జగనన్న. మీకోసం మా ఆడపిల్లలు ఇబ్బంది పడకూడదు. 2 సంవత్సరాలు అంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్య వస్తే కట్టుకోలేరు, నేను ఇచ్చిన స్థలం వాళ్ళ దగ్గరికి తీసుకోకూడదు, 10 సంవత్సరాలకు మార్చేయండి అని చెప్పి 10 సంవత్సరాలకు మార్చారు. ఇంత ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారా తల్లి? మీకు మన ఇంట్లో మనకు ఆశిస్తున్నారో లేదో తెలియదు. ఈరోజు జగనన్న నిన్న చేయూతకు ఒక కార్యక్రమంకి వెళ్తే మా పిల్లలు కూడా ఎప్పుడు మా 17,000 18,000 ఇవ్వలేదు బాబు, 4 సార్లు ఇలా 18,000 ఇచ్చిన నా పెద్ద కొడుకు కేవలం మా జగనన్న అని చెప్పి అమ్మ చెప్తాను. అవునా కదా? అవునా కాదు తల్లి? అవునా కదా? కాబట్టి మాయ మాటలు చెప్పే వ్యక్తులు గుర్తుపెట్టుకోవాలి. మంచి చేస్తే మా అందరినీ గుర్తుపెట్టుకోవాలి, మీరే నిర్ణయించుకోండి అని చెప్పి అందరికీ తెలుపుతూ, మంచిని ఆస్వాదించాలో మాయ మాటలను ఆస్వాదించాలో మీరే నిర్ణయం తీసుకోండి. మణికూరు గ్రామ ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఈరోజు ఇప్పటికి 5 కోట్ల పైసలుగా అభివృద్ధి సంక్షేమం చేశాం. ఇంకా ఈ గ్రామానికి చేయాల్సి ఉంది. గుడివాకలంక నుంచి ఇక్కడికి వచ్చే రోడ్డు, ఈ ఆర్ఎంబి రోడ్డు నేను ఈరోజు చెప్తున్నా, అక్కడ ఎక్కితే కుర్రోళ్ళందరికీ చెప్తున్నా, అక్కడ బండి ఎక్కితే బ్రేక్ ఇక్కడ దాకా కొట్టకుండా ఉండే విధంగా చక్కటి రోడ్ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మన జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. వచ్చిన సంవత్సరం లోపలనే ఈ మొండికోట రోడ్డుని పూర్తి చేసి మీకు అప్పచెప్తాను అని చెప్పి కూడా ఈరోజు మీకు మాటిస్తున్నా. అదేవిధంగా ఇప్పటికే భూ సర్వే జరుగుతూ ఉంది కొల్లేరు ప్రాంతం అంతా. మీ దగ్గర కూడా సర్వే చేపిస్తూ ఉన్నాం. సర్వే చేపించి ఈ గ్రామంలో ఉన్నటువంటి సొసైటీలన్నిటికీ కూడా న్యాయం చేసే బాధ్యత మీ అబ్బాయి గారిని తీసుకుంటారని మీ అందరికీ
మీకు అండగా ఉంటుంది ఈ ప్రభుత్వం. మీ బిడ్డగా మేము అండగా ఉంటామని తెలియజేస్తూ చాలా ఆలస్యమైంది. మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఎన్నికల సమయంలో కలుస్తాను. కానీ ఈరోజు మిమ్మల్ని అందరినీ కలిసినందుకు మీ అందరి ఆశీర్వాదం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.